శ్రీ శివమహాపురాణము 11వ అధ్యాయము రుద్ర సంహితలోని సతీఖండం. దక్షిణ తపస్సు, శివాదేవి వరం. నారద, ఉత్తమ బుద్ధిశాలి మహాప్రజాపతి అయిన దక్షుడు నా నుండి అనుజ్ఞను పొంది క్షీరసాగరాన్ని ఉత్తర తటానికి పోయి అక్కడ జగదంబికను ఉద్దేశించి ఘోర తపస్సు చేశారు. కఠోర తపస్సును ప్రారంభించాడు. మనసులో లలిత భావనిలయ నవరసానంద హృదయమగు దేవిని ప్రతిష్ఠించుకుని సంతోషాది నియమాలను చూచా తప్పకుండా పాటిస్తూ ఆయన అలా 3000 సంవత్సరాల పాటు ఉపవాసి అయి ఎప్పుడో ఒక ఎండటాకును నమిలి బలాన్ని పుంజుకుంటూ అమ్మే కూతురు కావాలనే కోరికతో తపస్సు చేశాడు. యమ నియమాది యుక్తుడై పూజ చేస్తుండగా దక్షునికి అతని కన్నులను వెలిగిస్తూ శివజ్యోతి అయిన శివాదేవి ప్రసన్నురాలై సాక్షాత్కరించింది. జగన్మయ్య అయిన జగదంబ దర్శనమియ్యగానే దక్షుడు తొలిసారిగా కన్న తల్లి కనిపించినట్లు కాగా కనులు విప్పార్చి చూశాడు. పాలితోత్తమ జనపాళి అయిన ఆ భద్రకాళి సింహంపై కూర్చునుంది. శరీర ఛాయ శ్యామల వర్ణంలో ఉంది. 4 భుజాల నుండి చేతులలో వరద ముద్ర, అభయ ముద్ర, నీల కమలం ఖడ్గం ఉంది. కనులలో కాస్త ఎరుపు జీర ఉంది. మనోహరమైన రూపంతో కన్ను నుండి కరుణ ప్రవహిస్తున్నట్లుగా ఆమె దక్షిణ వైపు ప్రసన్నంగా చూడగా అతడు ఆమెనిట్లు స్తుతించాడు. ప్రసీద భగవత్యాధ్యే ప్రసీద శివరూపిణి ప్రసీద భక్తవరదే జగన్మాయే నమోస్తుతే. నారద, అమ్మకి అన్నీ తెలిసిన పిల్లల చేత అడిగించుకుని మురిపించుకొని ఇచ్చి ఆనందిస్తుంది కదా. జగదంబ దక్షిణితో ఉత్తమమైన నీ భక్తితో దక్షిణితో అంటుంది, దక్ష, ఉత్తమమైన నీ భక్తితో నన్ను మెప్పించు. నీకు ఇవ్వరానిదంటూ లేదు, నేను ఇవ్వలేనిది లేదు. నీకేం కావాలో కోరుకో అంది. దక్షుడు ఆమెకు మరలా ప్రణామం చేసి, అమ్మా, నా స్వామి మహేశ్వరుడు రుద్రునిగా బ్రహ్మపుత్రుని రూపంలో అవతరించాడు. అది పరమాత్మ అయిన శివుని సంపూర్ణ అవతారం. నీవింకను అవతరించలేదు. మరి ఆయనకు పత్ని లభించేది ఎలా? కాబట్టి ఓ దేవి శివ, నీవు భూతలంపై జనించి ఆ మహేశ్వరుని నీ రూప లావణ్యాలతో మోహింపజేసి వివాహం చేసుకుని ఈ లోకాలను నేలవలసి ఉన్నది. అందుచేత నాకు పుత్రివై జన్మించి నాకు కూడా ఆ చంద తారార్కమైన స్థాయి కలిగేలా అనుగ్రహించు. ఇదే బ్రహ్మదేవుని ఆలోచన కూడా. ఇదే నేను కోరుకునే వరం అని ప్రార్థించాడు. వెంటనే జగదీశ్వరి నవ్వి శివుని స్మరించి ఇట్లన్నది, నాయనా దక్ష, నీవు కోరినట్లుగానే నీ పత్ని గర్భాన జన్మనెత్తుతాను. దుస్సహ తపము చేసి ఆ పరమేశ్వరుని పతిగా సాధిస్తాను. ఆయన్ని చేపట్టాలంటే తపస్సు తప్ప మరో దారి లేదు. అయినా మీ ప్రయత్నం మీరు చెయ్యండి. నిర్వికారునికి వివాహం చేయండి. భగవంతుడైన పరమేశ్వరుడు బ్రహ్మదేవునికి ఇచ్చిన వరం వల్ల ఆయన భ్రూకుటి నుండి పుట్టి రుద్రునిగా ఇప్పటికే భూలోకాన్ని పావనం చేసి ఉన్నాడు. దక్ష ప్రజాపతి, నీవు నా భక్తుడివి, నా తండ్రివి కాబోతూ ఉన్నావు. నీ భక్తికి మెచ్చి ప్రతి సర్గలోనూ నీకు కూతురునై పుడతాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకో, నీ ఇంట నాకెట్టి పరిస్థితుల్లోనూ అవమానం జరగరాదు. అలా జరిగినాడు నీవిచ్చిన శరీరాన్ని నీ ఇంటనే దగ్ధం చేసి మరో ఇంట పుడతాను. నీకు ప్రమాదము నా అవమానం ద్వారా రావచ్చు. 11, 12 అధ్యాయాలు సమాప్తము. 13వ అధ్యాయము దక్షిణ ద్వారా మైథుని సృష్టి నారదునికి దక్ష శాపం. తన ఇంట దేవి పుడితే చాలని ఆమెను తాను అభిమానించగలడే గాని కలలో కూడా పరాభవించలేడని పలికి దక్షుడు ధన్యోస్మి అన్నాడు. అంబ అంతర్ధానము చెందింది. నారద, దక్ష ప్రజాపతి తన ఆశ్రమానికి మరలి ఎందరో మానసపుత్రులను సృష్టించారు. అయినా సృష్టి
తాననుకున్నంత వేగం పెరగపోవడంతో అంటే బ్రహ్మ వద్దకు వచ్చి ఇలా వేడాడు. తండ్రి బ్రహ్మదేవ, ప్రజానాథ, మీ ఆజ్ఞ మేరకు మానసపుత్రులను చాలా మందిని సృష్టించాను. వారు పెరిగి పెద్దవారైపోతున్నారు గాని సృష్టి పెరగడం లేదు. నాకేమీ పాలుపోవడం లేదు. నా ప్రేమం లేకుండా నేను సృష్టించిన వారు మరికొందరు సృజిస్తే కదా ప్రపంచం పెరిగేది. ఈ జీవులన్నీ తమంత తాముగా తమ సంఖ్యాబలాన్ని పెంచుకోగలిగే ఉపాయాన్ని అనుగ్రహించము. నాయన దక్ష, పంచజన ప్రజాపతికి పరమ సుందరి అయిన కూతురుంది, పేరు ఆసక్ని. నీవామెను పెండ్లాడి మృతున సృష్టి ఉపక్రమించు. ఆ కామిని నీకు కావలసినంత మంది పిల్లలను కని ఇవ్వగలదు అని నేను చెప్పి పంపించాను. అనంతరం దక్షుడు వీరనుడను పేరు గల పంచజన ప్రజాపతి నందనయగు అసిక్ని ద్వారా సమాన ధర్మాచరణులు పితృభక్తి పరాయణులకు 1000 మంది కొడుకులను మైథున మార్గంలో కన్నాడు. వైదిక మార్గీయులై విద్యాసంపన్నులై వెలుగుచున్న తన పుత్రులను చూసుకుని వారి అర్హతలకు సంతరించిన దక్ష ప్రజాపతి వారికి సృష్టి చేయుమని ఆదేశించాడు. దక్షాయణ నామధారులైన వారందరూ మరిన్ని శక్తుల కోసం తపస్సు చేయడానికి పశ్చిమ దిశ వైపు వెళ్ళారు. అక్కడ సింధు సాగర సంగమ ప్రాంతంలో నారాయణ సరమమును పేరుగల గొప్ప తీర్థము. ఆ తీర్థ జలాన్ని స్పృశించగానే వారి మనసులో ఏ మూలనో గల మాలిన్యం కూడా కడుక్కుపోయి అంతఃకరణాల అతిశుద్ధాలు జ్ఞాన సంపన్నులు అయిపోయాయి. అప్పుడు వారు సృష్టి చేయగల శక్తి కోసం తపస్సు చేయసాగారు. సరిగ్గా ఆ సమయంలోనే కదా నువ్వు అక్కడ చేరినది. అక్కడి నుండి దక్షుడు నిన్ను శపించేదాకా కథ నీకు తెలుసు కదా నారదా. నువ్వు సాధు పురుషులచే సన్మానితుడవైన సత్పురుషులచే సన్నుతుడవైన ఏదో కడుపు మంట కొద్ది దక్షుడలా శపించను. అతడు తన తప్పును వెంటనే తెలుసుకున్నాడు. నేను ఇదంతా ఈశ్వరేచ్ఛయని చెప్పి అతని నోదార్చాను అని బ్రహ్మ దక్షుని మరలా తన పనిలో నిమగ్నం కమ్మని ఆదేశించాడు అని చెప్పి ఆగాడు సూత మహర్షి. మహాపౌరాణిక మహర్షి పుంగవ, దక్షుడు నారదుడు ఎందుకు శపించాడో ఏమని శపించాడో మాకు తెలియరాలేదు. దయచేసి విశదీకరించండి అని కోరాడు శౌనకాచార్యుడు. నారాయణ సరం వద్ద తమ పిత్రాజ్ఞపై తపం చేస్తూ ఉన్న దక్షాయనులు లేదా హర్యస్వర్గణులు పరమహంస ధర్మమనే ఉత్తమ తపస్థాయిని చేరుకుంటున్నప్పుడు నారాయణ సంకల్ప ప్రచోదితుడై నారదుడు అక్కడికి వచ్చి వారితో ఇలా అన్నాడు. దక్షపుత్ర, హర్యస్వగణులారా, మీరు ఈ భూలోకంలో యొక్క అంతాన్ని చూడకుండా సృష్టిని చేయగలగమని ఎలా అనుకుంటూ ఉన్నారు? హర్యస్సులు తేజోవంతులు, వేగవంతులు, పుట్టుకతోనే వారికి ఆ గుణాలున్నారు. వారు వెంటనే తమలో తాము ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. నాన్నగారు ఈ విషయాన్ని కూడా మనసులో పెట్టుకునే ఉంటారు. అందుకే ఆయనకు బదులుగా పితృతుల్యులు నారదులు వచ్చి ఈ విషయాన్ని మనకి బోధించారు. ఇలా నిశ్చయించుకుని నారదునికి నమస్కరించి భక్తిగా ప్రదక్షిణ కూడా చేసి భూ ప్రదక్షిణకు వెళ్ళిపోయినారు. కొంతకాలానికి సంగతి దక్షునికి తెలిసి తన పుత్రులందరూ నారదుని వల్ల తనకు వారి కర్తవ్యానికి దూరమైపోయారని శోకించాడు. ఆ దుఃఖం నుండి అతనిని బయటకు కొని వచ్చి మరలా కర్తవ్యోన్ముఖుని చేయడానికి స్వయంగా బ్రహ్మయే దిగి వచ్చి తన ప్రియపుత్రుడైన దక్షుని ఓదార్చి బుజ్జగించవలసి వచ్చింది. దక్షుడు మరలా అసిక్ని ద్వారా 1000 మంది పుత్రులను సబలాశ్వ నామకులను కన్నాడు. వీరు కూడా అదే నారాయణ సరమునకు పోయి అన్నల వలననే తపమాచరించారు. వారు తపసిద్ధిని పొంది సృష్టికుద్యమించే లోపలనే మరలా నారదుడు అక్కడికి వెళ్ళాడు. సబలాసులను కూడా దారి మళ్లించి వేశారు. ఈ విషయాన్ని విన్న దక్షునికి తట్టుకోవాలనే దుఃఖం వచ్చింది. అందులో నుండి నీటి నుండి
బడబాగ్నిలాగా పట్టరాని కోపం పుట్టుకొచ్చింది. సరిగ్గా అదే సమయానికి అతనికి అనుగ్రహించడానికి నారదుడు అతని వద్దకు వెళ్ళడం తటస్థించింది. ఓరి నీచుడా, ఎంత పని చేశావురా అన్నాడు. అతడు సామాన్యులు కారని బ్రహ్మపుత్రులమని కూడా మరిచిపోయి ఇంకా పరుషంగా ఇలా అన్నాడు. నువ్వు సాధువు వేషంలో తిరిగే దైవద్రోహివి. అబద్ధాలను మాయమాటలను చెప్పి నా పుత్రులందరినీ వంచి పంపించేశావు. చాలా చెడ్డ పని చేశావు. నువ్వు నిర్దయుడవు, శఠుడవు. నా అమాయక బాలకులకు 3 బాణాలను తీరే దారిని మూసివేసి వారికి ఉత్తమగతులు లేకుండా చేశావు. ఈ రుణాలను తీర్చుకోకుండా తల్లిదండ్రులను వదిలివేసి సన్యాసిగా మారిపోయేవాడు అథోలోకాలకు పోతాడు. నీకు బుద్ధి లేదు. చక్కగా సృష్టిని పెంచవలసిన నా పిల్లల భవిష్యత్తులను, లోకాల జనుల వృద్ధిని నాశనము చేశావు. మూఢమతి, నీ కీర్తిని నువ్వే చెడగొట్టుకుని ముల్లోకాల్లో ఎక్కడ నిలబడలేక ఉండరాక తిరుగుతూనే ఉందుగాక అని దక్షుడు నారదుని తిట్టి శపించాడు. మునులారా, నారద మహర్షికి ఇది శాపమో కాదో గాని మొత్తం దేవతలకు, మహర్షులకు, భూలోకవాసులకు ఇది వరం. త్రిలోక సంచారిగా అందరికీ అన్ని విధాలా ఉపయోగపడుతూ దుష్ట రాక్షస సంహారంలో అందరికీ ముఖ్యంగా దేవతలకు తోడ్పడుతూ లోక కళ్యాణం కోసమే జీవిస్తూ ఉన్నాడు. నారద మహర్షి నిజంగా ఆ మహాతపోనిధి, భవిష్యత్ ద్రష్టయగు నారదుడు భగవంతుని అద్భుత సృష్టి. 13వ అధ్యాయము సమాప్తము. 14వ అధ్యాయము దక్షుని ఇంట సతీదేవి పుట్టుక. మునులారా, సతీ చరితను బ్రహ్మదేవుడు నారదునికి ఇలా వినిపించసాగాడు. నారదా, నిన్ను శపించిన కోపం దుఃఖం తగ్గగా రగిలిపోతున్న దక్షుని వద్దకు నేనే స్వయంగా వెళ్ళి అతనిని ఓదార్చి ఈ మారు మైథున సృష్టికు ఉపక్రమించినప్పుడు అతనికి 60 మంది అత్యంత సుందరీమణులైన కన్యలు జన్మిస్తారని, వారి ద్వారా అతని కీర్తి ఎన్ని యుగాలైనా నిలబడుతుందని ఆశీర్వదించి వచ్చేశాను. దక్షుడు శాంతుడే. సృష్టిలో భాగంగా అసిక్ని ద్వారా 60 మంది ఆడపిల్లలను గని వారందరినీ ఎవరెవరికి ఇచ్చి వివాహం చేశాడో ఇదివరకు విని ఉన్నావు కదా. తరువాత కొంతమంది లెక్క ప్రకారం 59 మంది తరువాత నిశ్చల నిర్మల తన్మయ చిత్తంతో దక్షుడు చేసిన జపతపాలకు దగ్ధమయ స్వరంలో కావించిన అమృతోపమాన శృతులకు కడుంగడు ప్రసన్నమై శివ అను పేరిట ప్రసిద్ధికెక్కిన ఆదిపరాశక్తి ముందుగా దక్షిణ హృదయంలో నివసించసాగింది. అప్పుడు అతనిలో దివ్యమైన శోభోద్యోక్తకమైంది. ఒక శుభముహూర్తంలో అతడు అసిక్నికి గర్భధానం చెయ్యగా శివపత్ని కాబోవు దేవి దక్షపత్ని చిత్తంలో చేరింది. ఆమె దక్షపత్ని అసిక్ని అప్పుడు కోటి సూర్యుల కాంతితో చల్లగా వెలిగింది. తెలియని ఆనందమేదో ఆమెను ఆ పరిసర ప్రాంతాలను రంజింపజేసింది. ఆమె ఒక మహామంగళ రూపిణిగా వెలిసింది. విషయం తెలిసిన దక్షుడు లోకానికి ఆదర్శంగా నిలవాలనే సదుద్దేశంతో తన కుల సంప్రదాయం, వేద జ్ఞానాలను అనుసరించి విశాల హృదయంతో హర్షపు పులకాంకిత శరీరుడై పుంసవనాది సంబంధితములైన శ్రేష్ఠ సంస్కారాలను సంపన్నం చేశాడు. ఆ కర్మలను అనుష్ఠించినప్పుడు లోకమంతటా గొప్ప ఉత్సవాలను చేయించాడు. విష్ణువుతో సహా దేవతలందరూ ఈ విషయం తెలిసి మహదానంద భరితులై సుప్రసన్నులయ్యారు. వారంతా దక్ష గృహానికి వేంచేసి దేవిని స్తుతించి తమ తమ లోకాలకు వెళ్లారు. వెళ్లే ముందు దక్ష ప్రజాపతిని అసిక్ని వారికి పట్టిన అదృష్టానికి పలు విధాల ప్రశంసించారు. 10వ నెలలో లౌకిక వ్యవహారానికి అనుగుణంగా ఆ మహాదేవి చంద్ర తారాదులు ఇతర గ్రహాలు అనుకూలంగా ఉన్న సమయంలో ఒక సుఖద ముహూర్తంలో అమ్మ కడుపుల నుండి అవతరించింది. ఆమె యొక్క దేదీప్యమానమైన మహత్ తేజస్సును చూడగానే దక్షునికి తన తపము ఫలించిందని స్పష్టమైంది. శివాదేవి జనించగానే పైనుండి పూలవాన కురిసింది.
నేల సేద తీరునట్లుగా మేఘాలు నీటి తుంపరలను చిలకరించాయి. దిక్కులన్నింట శాంతి నెలకొల్పిన దేవతలు ఆకాశంలో నిలబడి మంగళ వాయిద్యాలను వినిపించారు. అగ్నిశాలలో ఆరిన అగ్నులన్నీ మరల ప్రశాంతంగా జగదంబకు స్వాగతం చెప్తున్నట్లుగా వెలిగాయి. దక్షుడు 2 చేతులు జోడించి ఆ పసిపాప రూపాన వెలిసిన పరాశక్తికి నమస్కరించి పరమభక్తితో స్తుతించగా ఆమె దక్షిణతో ఆయనకు మాత్రమే వినిపించేలా ఇట్లన్నది: ప్రజాపతి, నీవు అనితర సాధ్యమైన తపస్సును రించి నేనే నీ కూతురినిగా పుట్టాలని కోరుకున్నావు, సాధించావు. నీ తపఫలం నీకు లభించింది. ఇలా చెప్పిన తరువాత ఆమె శిశు రూపానికి తోడుగా శిశుభావాన్ని కూడా పొంది రోధించసాగింది. ఇక నీవు తండ్రిగా నీ బాధ్యత నెరిగి ప్రవర్తించాలి సుమా అనేది అమ్మ రోదన ద్వారా దక్షునికి పంపిన సంకేతం. వెంటనే దక్షుడు వైదిక కులాచారాలన్నింటినీ విధిపూర్వకంగా అనుష్ఠించాడు. యాగాలు చేయించాడు, దానాలు ఇచ్చాడు. సరైన వేళలో నామకరణ మహోత్సవాన్ని చేపించి జగదంబకు ఉమా అనే పేరు పెట్టాడు. తరువాత లోకం ఆమెకు ఎన్నో పేర్లు పెట్టుకుంది. అన్ని మంగళకరాలే, శుభదాయకాలే, సమస్త దుఃఖనాశకాలే. వీరుని అశక్తిని దక్షిణ మహాత్ముడు తమ పుత్రుని ప్రాణప్రదంగా పెంచుకోసాగాడు. ఆమెయు తన బాల్యలీలను చూడడానికి 1000 కనులు చాలవేమో అన్నట్లుగా దినదిన ప్రవర్ధమానవి వెన్నెల రాత్రుల్లో జాబిలిలా కాంతి పెంచుకోసాగింది. శివుని బొమ్మలనే గీస్తూ చెక్కుతూ శివ గీతాలనే వ్రాస్తూ పాడుతూ అన్ని లలిత కళలలో ఆరితేరిన ఉమా శివుని స్మరిస్తూ పెరవసాగింది. తర్వాత 14వ అధ్యాయం సమాప్తం. 15వ అధ్యాయము సతి తపస్సు, దేవతల శివస్థుతి. నారద, ఒక మారమ్మను చూడ్డానికి నేనే స్వయంగా నా కొడుకింటికి పోయాను. ఆమె త్రిజగన్మోహినిగా తయారైంది. దక్షుడు నాకు ప్రణామం చెయ్యగానే సంప్రదాయాన్ని అనుసరించి ఆ జగజ్జనని కూడా నాకు నమస్కారం పెట్టింది. నేనా వినయశీల బాలికతో ఇలా అన్నాను: సతీ, నీకు తాతగా జాతక బ్రహ్మగా నేనొక విషయాన్ని వినిపిస్తాను. నీకు తగిన వరుడు పరమేశ్వరుడే. నీవెన్ని మార్లు పుడమిపై జనించినా, ఉమాచండి గౌరిత్యాది ఎన్ని నామాలతో చరించినా ఆయన నిన్నే భవిష్య వర్తమాన కాలాల్లో కరుణించాడు, చేపడతాడు, పాణిగ్రహణం చేయబోతాడు. ఇలా చెప్పి చాలాసేపు ఆమె సన్నిధికి అనుగ్రహింపబడి నేను నా లోకానికి పోయాను. నా మాటలు ఆలకించి దక్షుడు వెన్నెల్లో సముద్రుడి వల్లే ఆనందంతో పొంగిపోయాడు. అంతకు ముందే అతనికి ఆమె ఎవరో తెలిసిన అందరూ ఆడపిల్లలు తండ్రుల్లాగానే పెళ్ళిని గూర్చి బెంగ పెట్టుకుని ఉంటాడు. ఆ బెంగ ఈనాటితో నశించింది. సతీదేవి యువావస్థలోకి అడిగడగానే దక్షుని మనసులో మరో చింత పడసూపింది. లోకేశ్వరుడైన మహాదేవుని ఇంత పెద్ద పెండ్లి కొడుకుని నేనెట్లు తేగలను అని ఆలోచిస్తున్నాను. ఆయనకు సతీదేవి ఒడ్డున పడేసింది. తాను శంకర్ని ప్రసన్నతకై తపస్సు చేయదలుచుకున్నానని అనుజ్ఞ నిమ్మని తల్లి అసిక్ని అని అడిగింది. తల్లిని అనుజ్ఞమని అడిగింది. ఆమె ఆనందంగా అనుమతించింది. వెంటనే సతీదేవి తన ఇంట్లోనే శివారాధన మొదలుపెట్టింది. ఆశ్వేజ మాసంలో నందాతిథుల్లో అనగా పాడ్యమి, షష్ఠి, ఏకాదశుల్లో బెల్లం, ఉప్పు, అన్నములను నివేదించి స్వామిని సేవించింది. కార్తీక చతుర్దశి నాడు పూలమాలలతో పాయసంతో ఆ పరాత్పరుని సేవించింది. మార్గశిర కృష్ణ అష్టమి నాడు నువ్వులు బియ్యాలతో హరుని పూజించి జ్యోతిర్మయ దీపాన్ని చూపి హారతులనిచ్చింది. పుష్యశుల్క సప్తమి నాడు రాత్రంతా జాగారం చేసి తెల్లారగానే పులగాని నైవేద్యంగా సమర్పించి శివ పూజను చేసింది. మాఘ పొన్నం నాడు రాత్రంతా జాగారం చేసి తెల్లారగానే నదిలో స్నానం చేసి తడిబట్టతోని నదీ తీరంలో కూర్చుని శంకరుని పూజించింది. పాల్గొన బహుళ చతుర్దశి నాడు కూడా జాగరణ చేసి ఆ రాత్రి 4 జాముల్లోనూ శివుని విశేషంగా పూజించింది. నటుల ద్వారా నాటకోత్సవాలను నడిపించి ప్రజలను ఆనందింపజేసింది. చైత్ర శుక్ల చతుర్థి నాడు రాత్రింబవళ్ళు శివస్మరణ చేస్తూ గడిపింది. మోదుగ దవనాలతో మహాదేవుని పూజించింది. వైశాఖ శుక్ల తదియ నాడు నువ్వులను మాత్రమే
ఆహారంగా తాను తీసుకొని కొత్త జొన్నల అన్నంతో రుద్రదేవుని పూజించింది. జ్యేష్ఠ పున్నమి నాటి రాత్రి అందమైన బట్టలతోనూ వాకుడు పూలతోనూ శివుని పూజించి ఆ నెలంత నిరాహారిగా గడిపింది. ఆషాఢ శుక్ల చతుర్దశి నాడు నల్ల బట్టలతోనూ వాకుడు పూలతోనూ ఆ పరమేశుని అర్చించింది. శ్రావణ శుక్ల అష్టమి చతుర్దశి తిథుల్లో యజ్ఞోపవీతాలు, వస్త్రాలు, వీటితో శివ పూజను నడిచింది. భాద్రపద శుక్ల త్రయోదశి నాడు రకరకాలైన పూలతో పండ్లతో పరమశివుని పూజించింది. ఆ మరునాడు కేవలం జలాన్నే ఆహారంగా స్వీకరించి శివునికి మాత్రం ఆ కాలంలో దొరికే ప్రశస్తమైన అన్నాలను నివేదించింది. మొత్తము అన్ని నెలల్లో అన్ని రోజుల్లో సింహభాగము నిరాహారి అయి జపం చేస్తూనే ఉంది. శివ ధ్యానంలోని సంపూర్ణంగా మగ్నురాలై గడిపింది. ఈ విధంగా నందావ్రతాన్ని సంపూర్ణంగా ఆచరించి తాను కోరి వచ్చి నిలిచిన మానవ శరీరంతో అనితర సాధ్యమైన తీవ్ర తపమును చేస్తున్న ఆమెను దర్శించుకోవడానికి దేవతలు, మునులు విష్ణు భగవాన్ని నన్ను ముందుడుకొని విచ్చేశారు. నన్ను అంటే బ్రహ్మదేవుడు. మాకందరికీ ఆమె సిద్ధి అనే మహోన్నత శక్తికి రూపు కట్టి కూర్చున్నట్లుగా కనిపించింది. శివదేవుని ధ్యానంలో నిమగ్నమై ఉండగానే ఆమె ఏనాడు సిద్ధావస్థయను సమున్నత సోపానాన్ని చేరుకుని ఉంటుంది. దేవతలంతా చేతులు జోడించి ప్రసన్నత పూర్వకంగా ఆమెకు నమస్కరించారు. మునులు కూడా తాము స్వయంగా గొప్ప తపోధనులై ఉండి కూడా ఆ సతీదేవికి తలలు వంచి అంజలి ఘటించారు. ఆ తపస్త్రీ వ్రతకు విష్ణుదేవుడు నేను కూడా ఆశ్చర్యపోయాం. ఆమె అన్ని విధాల ఆ సాంబ శివపత్ని ఒకటకు హరురాలే అయి ఉంచి మునులు, దేవతలు, లక్ష్మి, సరస్వతులు, విష్ణువు నేను అంటే బ్రహ్మ కలిసి కైలాసానికి వెళ్ళాం. అక్కడ శివుని చూడగానే భక్తితో పులకించిన దేహములు కలవారై ఆ దేవునికి ప్రణామం చేశాం. రకరకాల స్థితులతో ఆయనను ప్రసన్నుని చేసుకున్నాం. అప్పుడు మా అందరి మనసులలోని మాటల్లోనే విష్ణుదేవుడు శివునికి ఇలా విన్నవించాడు. ప్రభో, మీకు గల శక్తుల వేగాన్ని సామాన్యులు తట్టుకోలేరు. వేదాలు, లోకాలు మీ రూపంలో భాగంగానే ప్రకాశిస్తూ ఉన్నాయి. శరణాగత పాలకులైన మీ శక్తికి సీమ లేదు. మంచివారికి మీరు సులభులు, దుష్టాత్ములు, ఇంద్రియలోలురు మిమ్ము పొందలేరు. భక్తుల కోరికలు తీర్చుటలోనే తత్పరులై ఉండే మీకు మేమంతా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం అని స్తుతించి మాట్లాడకుండా నిలబడి ఉండిపోయాడు మహావిష్ణువు. మేము కూడా మహాదేవుడు ఆ దేవదేవుడు మాట్లాడిస్తేనే మాట్లాడాలని నిశ్చయించుకొని అలాగే మౌనంగా నిలబడిపోయాం. 17వ అధ్యాయం సమాప్తము. 16వ అధ్యాయము బ్రహ్మ విష్ణువుల ప్రార్థన, శివాను మోదనం. విష్ణువాది దేవతల వినయానికి, స్తుతులకి పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. దాని గుర్తుగా వారి ముఖాలను చూసి పక్కపక్క నవ్వి మా పత్నులను ముందుగా పలకరించి తరువాత మేము బెరుకు వీడి నవ్వగలిగేదాకా కబుర్లు చెప్పాడు. వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మలిచి అప్పుడు ఆ ఆగమన కార్యాన్ని ఇలా అడిగాడు. హరిబ్రహ్మాది దేవతలారా, మహర్షులారా, ఇంతమంది మహానుభావులు ఒకేసారి వచ్చారంటే ఇదేదో మహాకార్యార్థమై ఉంటుంది. చెప్పండి. మీ వినయం, స్తుతి విధానం నన్ను ప్రసన్నుని చేశాయి. సంకోచించకుండా సంతోషంగా చెప్పండి. విష్ణువాదుల అనుజ్ఞను తీసుకొని నేను అంటే బ్రహ్మ ఇలా శివునికి విన్నవించాను. కరుణాసాగరా, మేమంతా నీకోసమే కార్యార్థులమై కదిలి వచ్చాం. ఈ సృష్టి మన ముగ్గురివే ఆధారంగా తీసుకుని నడుస్తూ ఉన్నది కదా. భక్తులను మీరు హరిచ నేను సంరక్షిస్తూ ఉంటాం. అలాగే లోకకంటకులను అవసరం పడినప్పుడు సంహరించి ధర్మాన్ని కాపాడుతూ ఉంటాం. ధర్మానికి గ్లానిని కలిగించే కొందరు అసురులు మీ చేతిలో, విష్ణుదేవతల చేతిలో నా ద్వారాను మృత్యువు పాలు చేయబడతారు. కానీ కొందరు రాక్షసులు వరం కోరుకుని మరి మీ వీర్యము నుండి పుట్టిన వారి చేతిలో మృతులు కావలసిన పరిస్థితులు కల్పించబడతాయి. మాకందరికీ అభయకరులు, విజయంకరులు, శంకరులైన మీరే. దేవతలతో సహా మేమంతా మీ కింకర ప్రాయములమే. మీ దయవలనే మాకందరికీ ఉత్తమ సుఖాలు ప్రాప్తిస్తున్నాయి. అసుర సంహారానికి ఆద్యులు మీరే అయిన
కొన్ని సందర్భాల్లో రాగ ద్వేషరహితులైన మీరు కొందరు ఘోర రాక్షసులను చంపడానికి ఇష్టపడకపోవచ్చు. వారు మీ మేరకు మీ చేతనే వరాలను పొందే అవకాశం ఉన్నది. అటువంటి వారు హరిహర బ్రహ్మాలలో ఎవరి చేతులలోనూ మరణం లేకుండా మిమ్మల్ని వరమడిగి పొందుతారు. కాబట్టి వారి బారి నుండి ఈ లోకత్రయాన్ని మేము సైతం రక్షింపలేము కదా. కాబట్టి ఓ దేవదేవా, మీరు కూడా ప్రతి సృష్టిలో పాలు పంచుకోవాలి. మనం త్రిమూర్తులం, అభిన్నులం. ఒకే సదాశివుడు మనకు సృష్టికర్త. ఆయన వామభాగం నుండి విష్ణు భగవానుడు, కుడి భాగం నుండి బ్రహ్మ అయిన నేను బయటకు వచ్చి ఆయన హృదయం నుండి ఉత్పన్నములైన మీరే సర్వదేవతలకు తలమానికమై మా అందరినీ కాపాడుకుంటూ వస్తున్న పరమశివతత్వము. మనం లోకపాలకులం, ధర్మ నిర్వాహకులం. రాబోయే సంఘటనలకు అనుగుణంగా మనం మన తత్వాలను మలుచుకోవలసి ఉంది. విష్ణుదేవులు నేను కూడా కారణవశాన పత్నులను గ్రహించి వివాహితులమైన మీరు కూడా సర్వహితము కోసమై ఒక పరమ సుందరి అయిన రమణిని పాణిగ్రహం కావించి పత్నిని చేసుకోవాలి. హే భగవాన్, పాత రోజుల్లో మీరే ఒకసారి నాతో విష్ణుదేవులతో ఒక మాట చెప్పారు. అదేంటంటే, ఓ బ్రహ్మదేవా, నీ ఉత్తమాంగ విశేషం అనగా లలాట నుండి నేను ఇదే రూపంలో బయటకు వస్తాను. ఆ రూపం రుద్రుడను పేర ప్రసిద్ధమవుతుంది. నీవు సృష్టికర్తవు, శ్రీ విష్ణువు తత్పాలకుడు కాగా ఆ రుద్ర రూపంలో నేను లయకారుడవుతాను. ఒక స్త్రీని వివాహం చేసుకుని లోక కళ్యాణానికి తోడ్పడతాను అనే ప్రతిజ్ఞ. అదే మా పాలిటి వాగ్దానం. ఇప్పుడు మీరా ప్రతిజ్ఞను పాటించి ఆ వాగ్దానాన్ని చెల్లించాల్సిన సమయం వచ్చింది. సచ్చరిత్రులైన సుందరీమణి మీలాగానే త్రిలోక పూజితాయగు రమణిని మీరు వివాహం చేసుకోవాలి. విష్ణుదేవులకు లక్ష్మీదేవిలాగా, నాకు సావిత్రిలాగా ఆమె కూడా మీ సహధర్మణి అయి ప్రాణ వల్లభై జీవన సహచర్యై మన సృష్టి నిర్వహణలో పాలు పంచుకోగలదు. నేనిలా విన్నవించగానే శివదేవులు చిరునవ్వులు చిందిస్తూ ఇలా స్పందించారు. హరిబ్రహ్మలారా, మీరు నాకు అత్యంత సన్నిహితులు, ఇష్టులు. మిమ్మల్ని చూసినప్పుడల్లా నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. మీరు సర్వదేవతలకి శ్రేష్ఠులు, సర్వలోకాలకు స్వాములు. మీ స్వయం తృప్తి కోసం కాక లోక కళ్యాణం కోసమే నిరంతరం పాటుపడుతూ ఆలోచిస్తూ దాని పర్యవసానంగా ఈ రోజు మీరు ఇక్కడికి విచ్చేసి నాకు చెప్పిన విషయాలు నా దృష్టిలో అత్యంత గౌరవప్రదాలు అయినా కూడా, ఓ సురశ్రేష్ఠులారా, నాకు వివాహము నాకు తగిన పనిగా కనబడటం లేదు. ఎందుకంటే నేను నిత్యము తపస్సులను నిమగ్నుడై సంసారం నుండి సదా విరక్తున్నై ఉంటాను. పైగా నాకు యోగిగానే లోక ప్రసిద్ధి ఉంది. యోగి వృత్తి సుమార్గస్థ స్వాత్మారాము నిరంజన అవధూత తనుజ్ఞాని స్వద్రష్ట కామవర్జిత అవికారిహ్య భోగి చ సదా సుచిర మంగళ తస్య ప్రయోజనంలోకే కామిన్యాకిం వదాతునా. ఇటువంటి యోగిని నేను. నాకు ఇటువంటి కామవాసనలు సోకవు. నా మనసులో వివాహానికి గాని అట్టి ఊహకు గాని కించిత్తైన స్థానం లేదు. అయినా మీరు చెప్పారు కాబట్టి ఇది నా జగద్రక్ష కర్తవ్యంలో భాగమంటున్నారు. కాబట్టి భక్తుల కోరికలను నేను వ్యక్తిగతంగా ఇష్టపడుకున్న నెరవేర్చే అలవాటున్న వాడిని కాబట్టి అంగీకరిస్తున్నాను. కానీ నాకు ఎటువంటి పత్ని కావాలో చెప్తాను, వినండి. ఆమె నా తేజస్సును అగ్ని విభాగాలతో సహా భరించే శక్తిని కలిగి ఉండాలి. స్వతహాగా యోగిని అయి నాకు కావలసిన రూపాన్ని ధరించగలిగేది కావాలి. నేను యోగ తత్పురుషుడినై ఉన్నప్పుడు ఆమె కూడా యోగ తపస్సాధనలో మునిగి ఉండాలి. నేను కామాసక్తుడినై ఉన్నప్పుడు ఆమె కూడా కామిని రూపాన్ని ధరించి నన్ను చేరాలి. నేను దినంలో సింహభాగం వేదవేత్తలు, విద్వాంసులు ఒకే గొంతులో ఎవరినైతే అవినాశిగా పేర్కొన్నారో ఆ జ్యోతి స్వరూపుడు సనాతన శివుడు నాకు భగవంతుని ధ్యానంలోనే మగ్నుడై ఉంటాను.
నా పత్నిని గూర్చి గాని ఇతరేతర కుటుంబ సంబంధాల గురించి గాని సాధారణంగా ఆలోచించను. దీనికి సిద్ధపడిన తరుణీమణియే నన్ను చేపట్టగలదు. మనం ముగ్గురం పరబ్రహ్మ స్వరూపులం. మనకి తగిన భక్తి గౌరవాలు మన పట్ల ఆమె చూపగలగాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆమె వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది కలగరాదు. అలా కలిగిన మరుక్షణం నేను ఆమెను పరిత్యజిస్తాను. ఇప్పుడు చెప్పండి, ఇంకా మీరు నాకు వివాహం చెయ్యగలగనమని భావిస్తున్నారా? శ్రీహరి, నేను కూడా ఈ మాటలు వినగానే నవ్వగలిగాం. మా స్వామికి మా మాటపై ఉన్న గౌరవం, ఆయన మాకిచ్చిన విలువలను చూసుకొని మురుసుకొని వచ్చిన ఆనందంతో నవ్వి నేను అంటే బ్రహ్మ ఇలా వినమ్రతతో వినిపించాను. మహాప్రభో, మీకు కావలసిన లక్షణాలన్నీ గల సుందర తరుణీమణి సిద్ధంగానే ఉంది. మీకు తెలియనిదేముంది మహేశ్వర? సాక్షాత్ సదాశివపులైన మీ ధర్మపత్ని ఉమాదేవి జత్కళ్యాణానికి భిన్న భిన్న రూపాలలో అవతరించింది. సరస్వతి, లక్ష్మి ఆమె రూపాలే. ఇప్పుడు ఆ శివాదేవి 3వ రూపాన్ని ధరించి దక్ష ప్రజాపతి అంట ఆయన కూతురిగా అవతరించింది. ఆమె పేరు సతీదేవి. మీకు సర్వహితకారిణి ఆమెయే కాగలడు. మహా తేజస్వి అయిన ఆ సతీదేవియే మీకు తగిన పత్ని. మిమ్ము పతిగా పొందుటకై ఆమె కఠోరమైన తపస్సు చేస్తుంది. వ్రతానుష్ఠానం కూడా కావస్తుంది. మహాదేవ శంభు, మీరు వెంటనే అక్కడ ప్రత్యక్షమై ఆమె తపఫలంగా ఆమె కోరిన వరాన్నిచ్చి ఆ మేరకు ఆమెను వివాహం చేసుకోండి. ముల్లోకాలకు శుభం జరుగుతుంది. మా అందరి మనసులు కుదుట పడతాయి. తర్వాత విష్ణుదేవుడు కూడా ఇదే కోరికను వెలుబుచ్చగా పరమేశ్వరుడు మంచిది, అలాగే కానివ్వండి తథాస్తు అని తన సంపూర్ణ అంగీకారాన్ని తెలియజేశాడు. మేమంతా మహదానందంతో బయలుదేరి మామ నెలవులకు చేరుకున్నాం. 16వ అధ్యాయము సమాప్తం. 17వ అధ్యాయము శివానికి శివుని వరం, దక్షుని వద్దకు రాయబారిగా బ్రహ్మ. నారద, సతీదేవి ఆశ్వీజ శుక్ల అష్టమి నాడు ఉపవాసం చేసి భక్తిభావంతో సర్వేశ్వరులైన శివుని పూజించి అప్పటికి ఆమె నందావ్రతాన్ని సంపూర్ణంగా నిర్వర్తించి మరునాడు అనగా నవమి నాడు తదేక ధ్యానయ్యై శివుని కొరకు తపస్సు చేయుచుండగా శంకర భగవానుడు తన ప్రత్యక్ష దర్శనాన్ని ఆమెకు ప్రసాదించాడు. సతీదేవికి సాక్షాత్కరించిన సదాశివుని దివ్య మంగళ స్వరూపం పంచముఖ యుక్తమై గౌరవర్ణంలో కాంతులిరసాగింది. ప్రతి ముఖ మూత్రి నేత్రాలతో జటాచూటమునందు చంద్రునితో వెలుగొంది ఉన్నది. కంఠంలోని నీల కాంతులతో చతుర్భుజాలతో త్రిశూల బ్రహ్మ కపాలాలు 2 చేతుల్లో అమరగా వరద అభయ ముద్రలతో మరో 2 చేతులుండగా ప్రసన్నంగా ఆయన కనిపించాడు. భస్మాంగరాగంతో ఆయన తనువు మరింతగా శోభిల్లింది. మనోహరమైన సర్వాంగాల్లో లావణ్యం ప్రవహిస్తున్నట్లున్నది. ముఖం కోట్ల చందుల కాంతులను కలిగి ఉండి ఆహ్లాదకరంగా ఉంది. ఆయన అంగకాంతి ముఖ సౌందర్యము కామధేనువుతో అందంతో పందెమేసి వానిని అలవోకగా ఓడించినట్లున్నవి. సతీదేవి సంభ్రమంగా లేచి ఆయన పాదాలకు ప్రణామం చేసింది. ఆమె గురించి అన్నీ తెలిసిన స్వామి ఆమె చేతని అన్ని చెప్పించాలనుకున్న వాడే ఇలా అన్నాడు. దక్షనందిని, ఉత్తమ వ్రతాన్ని ఎవరూ చెయ్యలేనంత శ్రద్ధాశక్తులతో పాటించావు. తపస్సు కూడా సద్భక్తితో చేసావు. నేను నీ పట్ల అత్యంత ప్రసన్నుడానైనాను. సంకోచించకుండా నీకేం వరం కావాలో కోరుకో, ప్రసాదిస్తాను. పరమశివుడు ఎంత ప్రసన్నంగా కనిపించినా, ఎంత తీయగా వచించిన కన్య సహజ లజ్జ భారం వల్ల సతీదేవి మాట్లాడలేకపోయింది. అడగందే ఏమివ్వను, ఎలా ఇవ్వను అన్నట్లుగా శివదేవుడు ఆమెను కొసరి అడుగగా చివరకు ఆమె నోరు తెరిచి ఇలా అడిగింది. వరాలను కురిపించే భక్తవరదా, ఏనాటికి ఏ జన్మకు తిరగలేని వరమిస్తానని వరమియ్యండి. ఇక మాట్లాడలేక ఊరుకున్న సతీదేవిని ప్రీతిపూర్వకంగా చూస్తూ ఇక ఆమె తనంత తాను బయటపడదని గ్రహించిన శివుడు తనంతట తాను బయటపడదామని నిశ్చయించుకుని, సరే సతీ, నీవు నా భార్య అవుతావు అన్నాడు. ఆమె ఆనంద పరవశమై
ఒక నిమిషంను అలాగే నిలబడిపోయి వెంటనే తేరుకుని చేతులు జోడించి నమస్కరించి భక్తవత్సల దేవాది దేవ మహాదేవా, మీరు నా తండ్రితో మాట్లాడి శాస్త్రోక్త వైవాహిక విద్యనుసారం నన్ను చేపట్టండి అని చెప్పింది. నారదా, పరమశివుడామెను ప్రతిపాదన అంగీకరించగానే ఆమె ఆయన అనుజ్ఞను పొంది మోహం, ఆనందం, లజ్జ ముప్పరుననగా తన తల్లి వద్దకేగింది. శివుడు కూడా హిమాలయాలు ఉన్న తన ఆశ్రమాన్ని చేరుకున్నాడు. కానీ ఆయన విరహ బాధ వేపుకు తినసాగింది. తనంతటి వాని మనసులోని ఇంతటి అలజడిని రేపగలిగిన ప్రేమ, మోహం, కామం అనే త్రయం యొక్క శక్తిని మనసులోని అభినందిస్తూ ఆ జగత్పతి నన్ను స్మరించాడు. హిమాలయ శిఖరంపై చల్లని వెలుగుగై తెల్లని నిలుగుగై ఆనందానికి అందమై వెలుగొందే స్వామి వద్దకు నేను సరస్వతితో సహా వెంటనే పోయి నమస్కరిస్తూ నిలిచాను. మమ్మల్ని చూడగానే సతీప్రేమ పాశబద్ధుడైన ఆ మహాదేవుడు ఉత్సుకత పూర్వకంగా ఇలా అన్నాడు. బ్రహ్మదేవా, ఇన్నాళ్ళు ధ్యానం చేసుకుంటూ పరమాత్మ ధర్మాన్ని గురించి ఆలోచించేవాడిని. ఇప్పుడు స్వార్థపరుడై పోయినట్లున్నాను. నా పని మీద నిన్ను స్మరించాను. ఆ దక్షకన్య అయిన సతి గొప్ప తపస్సుని వ్రతాన్ని చేసి నన్నే తన వద్దకు రప్పించుకుంది కదా. వరం కోరుకోమంటే నన్నే కోరుకుంది, అయినా ప్రసాదించాను. వెంటనే వాళ్ళ నాన్నతో మాట్లాడి వైవాహిక విధి ద్వారా తన కోరికను తీర్చమని ప్రార్థించి వెళ్ళింది. ఆమె భక్తి వల్ల సంతుష్టుడైన నేను ఆమె యొక్క ఈ వేడుకోలను కూడా మన్నిద్దామని నిశ్చయించుకున్నాను. అందుచేత మీరు వెంటనే బయలుదేరి దక్షిణ వద్దకు పోయి ఆ కన్యాదానం ఏదో వేగం జరిగేలా చూడండి. అప్పుడు నేను స్వామికి నమస్కరించి అంతా సిద్ధంగానే ఉందని, అయినా నేను వెంటనే దక్షిణ వద్దకు పోయి లాంఛనంగా శివాజ్ఞను వినిపిస్తానని విన్నవించి బయలుదేరాను. ఇంతవరకు విన్న నారదుడు బ్రహ్మదేవుని ఇలా అడిగాడు. వాచస్పతులతో సర్వం ప్రథముడిని ఏనాటికైనా సర్వశ్రేష్ఠుడివి నాకు ఓ విధాత, నాకీ సంగతి చెప్పు. తపస్సు ముగిశాక సతీ సాధనంలో ఏం జరిగింది? బ్రహ్మ సంతోషించి ఇలా చెప్పసాగాడు. మహాతపమును నరించి శివుని మెప్పించి అనితర సాధ్యమైన వరాన్ని పొందిన సతీదేవి వెంటనే తన మాతాపితరుల వద్దకు పోయి వారికి ప్రణామం చేసింది. తన ఇష్టసఖి ద్వారా తన తండ్రికి మొత్తం వృత్తాంతాన్ని నివేదించింది. పరమేశ్వరుని భర్తగా పొందుతూ ఉన్న కూతుర్ని కన్నందుకు దక్షుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తపస్సు ద్వారా భక్తి ద్వారా సాక్షాత్తు దేవాదేవుని తమ ఇంటికి రప్పించగలిగిన కూతుర్ని కన్నందుకు తల్లి కూడా ఆనందంతో తలమునకలయ్యింది. వారొక పెద్ద ఉత్సవాన్ని నడిపించారు. దక్షుడు అతని భార్య వీరుని అసిక్ని బ్రాహ్మణులకు రావించి పూజించి వారు కోరినంత ద్రవ్యాన్ని దానం చేశారు. అసిక్ని దక్షుడు తన కూతురైన సతిగా బాగుగా ప్రశంసించారు. ఎన్నో కానుకలు ఇచ్చారు. ఆ ఆనందాతిరేకం నిమ్మళించాక ప్రశాంత చిచ్చుడ ధర్మజ్ఞులతో శ్రేష్ఠుడైన దక్షుడిలా చింతించారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడేం చేయను? ఈ పెళ్లి నెలా చేయను. ఆ మహాదేవుడు మా పట్ల పరమ ప్రసన్నుడై ఇక్కడికి వచ్చిన మాట నిజమే, కాని వెంటనే వెడలిపోయాడు కదా. ఇప్పుడు ఆయన ఎలా పిలవాలి? ఎవరిని పిలిపించాలి? నేనేదో దానం ఇస్తున్నట్లు ఆయనను పుచ్చుకోవడానికి రమ్మన్నట్లు పిలిస్తే బాగోదు. ఆయన రాడు. పోని నేనే యాచకుడిలా ప్రవర్తిస్తే అనుకుంటున్నట్లుగా అతనికి ఎదురుగా నేను అంటే బ్రహ్మ సరస్సుతో సహా ప్రత్యక్షమయ్యాను. నేను అతనితో ఇలా చెప్పాను. నాయనా దక్ష, నువ్విటిలాంటి సందేహాలతో బాధపడతావని తెలుసో ఏమో, స్వయంగా శంకర భగవానుడు తను నీ కూతుర్నిచ్చిన వరాన్ని గూర్చి చెప్పమని నన్ను పంపించాడు. కాబట్టి ఈ వివాహం నిశ్చయమే. ఈ కార్యాన్ని ఎలా నిర్వర్తిస్తే సర్వశ్రేష్ఠ కృత్యం అవుతుందో ఆలోచించు. నీ పుత్రిక సామాన్యురాలు కాదు, మహాదేవత. ఈమె ఇక్కడ ఎలా నానా ప్రకారాల భావనతో స్వాతిక వ్రతాల ద్వారా ఈశ్వరుని ఆరాధించేదో అలాగే ఇక్కడ ఆయన కూడా అదే విధంగా ఈమెను ఆరాధించారు. కాబట్టి దక్ష, వారిద్దరు ఒకరికొకరుగా ఉంటారు. నువ్వు వెంటనే పిల్లనిచ్చి పంపించడానికి సిద్ధంగా ఉండు. నేను ఒక దేవర్షితో కలిసి వెళ్లి శివుని తీసుకుని తరలి వస్తాను. దక్షుడు మహదానందభరితుడై, తండ్రి మీ మాటే నాకు హితము అన్నాడు. 17వ అధ్యాయము సంపూర్ణం. 18వ అధ్యాయము
తరలి వచ్చిన మగ పెళ్లివారు సదాశివుల వివాహము. నారదా, నేను వెంటనే కైలాస శిఖరంపై నున్న శివుని వద్దకు పోయి నమస్కరించి నిలబడి, ప్రభో, దక్షిణ ఆలోచనలు కూడా మనకు అనుగుణంగానే ఉన్నాయి. సతీదేవిని తమ చేతుల్లోనే పెడతానని, నిజానికి ఆమె పుట్టిందే మీకోసమని అన్నాడు. తన చిరకాల వాంఛ సతీదేవుని వివాహమేనని, దానినే మేము కూడా కోరుకోవడం వల్ల దాని మహత్వం మరింత పెరుగుతోంది అన్నాడు. తన భాగ్యం కొద్దీ మీరు సతికిచ్చిన వరాన్ని నెరవేర్చడానికే తన సర్వశక్తులను ఉపయోగిస్తానన్నాడు. మిమ్మల్ని శుభలగ్నంలో శుభముహూర్తంలో తమ ఇంటికి దయచేయమని నా ద్వారా ప్రార్థిస్తున్నాడు. మీ ఆదేశము కోసం జగత్తంతా చూస్తుంది అన్నాను. దేవర్షి, నా మాటలు విన్న శివుడు, ఒక సామాన్యుడికి నీకు పెళ్లి చేస్తాంరా అంటే మురిసిపోయినట్టు తెగ మురిసిపోయాడు. ఆయన ముసిముసి నవ్వులు వెలయిస్తూ నాతో ఇలా చెప్పాడు. సంసారానికే సృష్టికర్త అయిన ఓ బ్రహ్మ, నాకు కూడా ఒక సంసారాన్ని కల్పిస్తున్నందుకు సంతోషం. వెంటనే నారదుని స్మరించు. అలాగే మరిచ్యాది నీ మానస పుత్రులను మహర్షులను పిలిపించు. నా పార్షాదులను నేను పిలిపించుకుంటాను. మనమంతా కలిసి దక్ష గృహానికి తరలి వెళదాం. మనమంతా కలిసి ఎలా వెళ్ళామో నీకు తెలుసుగా. వివాహం మొత్తం నీ సమక్షంలోనే జరిగింది కదా అని బ్రహ్మ ముగించాడు అని చెప్పి ఆపాడు సూత మహర్షి. పౌరాణికోత్తమ, సర్వముని సత్తమ, సతీశివుల కళ్యాణాన్ని మాకు వర్ణించి చెప్పండి అని సౌనకాది మహామునులు ప్రార్థించగా ఇలా చెప్పసాగాడు సూత మహర్షి. మునురారా, లోకాచార హితంగా విశ్వేశ్వరుడి విధంగా ఆన తీయగానే బ్రహ్మ తన మానస పుత్రులందరినీ స్మరించాడు. వెంటనే నారదుడు మరీచి మున్నగు మహానుభావులంతా శివపాద సన్నిధికి చేరుకున్నారు. విషయాన్ని గ్రహించి వారంతా హర్షపులకిత గాత్రులైనారు. ఆనందంతో వికసించిన వదనాలు గలవారైనారు. శివుడు భక్తజన సార్వభౌముడైన హరిని స్మరించగానే ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో సహా గరుడారూఢుడై ప్రత్యక్షం కాగా ఆయన పరివారమంతా ఆయన వెనుకనే విచ్చేశారు. తరువాత చైత్ర శుక్ల త్రయోదశి రవివారం ఉత్తర ఫల్గుని నక్షత్ర వేళ మహాదేవుడు హరి బ్రహ్మాది దేవతలతో నారదాది మహనీయులతో కలిసి తన వివాహయాత్రగా బయలుదేరాడు. ఆ సమయంలో ఆయన అందాన్ని వర్ణింపవలనవి కాదు. దేవతల ఋషుల ప్రమథ గణాల మధ్యలో చొక్కల్లో చందమామ వలె ఆయన వెలుగొందాడు. ఆయన ఆజ్ఞ మేరకు వృషభ, వ్యాఘ్ర, సర్ప, జట, చంద్రగణలు యుధాయోగ్యము ఆభూషణులై విశ్వాన్ని వెలిగించాయి. బలిమ వర్ధ భగవానునిగా పేరుగాంచిన నందీశ్వర ఆరోహించి మొత్తం బలగంతో గొప్ప వైభవంతో ప్రసన్నతాపూర్వకంగా పరమేశ్వరుడు అనతి కాలంలోనే దక్షునింటికి చేరుకున్నాడు. అక్కడ వినీత చిత్తుడైన దక్ష ప్రజాపతి తన ఆత్మీయ జనులతో సహా ఎదురేగి చంద్రశేఖర స్వామికి స్వాగతం పలికాడు. తన భాగ్యానికి తానే అబ్బురపడుతూ ఆనంద బాష్పాలు కళ్ళల్లో సుళ్ళు తిరుగుతూ ఉండగా నెమ్మేను ఎక్కడికక్కడ పులకిస్తూ ఉండగా దక్షుడు స్వయంగా త్రిమూర్తులకు, మహర్షులకు, దేవ గణాధితరులకు సాదర సత్కారాలు చేసి లోకానికి పోయాడు. పరమేశ్వరుని ఉత్తమ ఉన్నతాసనంపై కూర్చుండచేసి స్వయంగా పూజించాడు. తర్వాత శివునితో వచ్చిన వారందరికీ ప్రదక్షిణలు చేసి నమస్కరించాడు. అనంతరం అతని సోదరులు బ్రహ్మ మానసులైన నారద మరీచ్యాదులతో వివాహ విధులను గూర్చి మంతనాలు చేశారు. వారి సూచనలను శిరోధార్యంగా స్వీకరించాడు. ఇక మంత్రాలు చదివి మొత్తం పెళ్లి తంతును నడుపగల బ్రాహ్మణులు కావాలి. శివ శక్తియుంతటి వారి ఆజ్ఞాపించి వివాహము చేయగల బ్రాహ్మణులు ఎవరు? అది అంతయులు లేని అది బ్రాహ్మణులు తప్ప. త్రిమూర్తుల్లో ఒకడైన ఎవరికి అందనంత ఎత్తైన కమల పువ్వదలలో ఉన్నవాడైన ఆ ఆది పురోహితుడు దక్షునికి తండ్రే కదా. దక్షుడు తిన్నగా వెళ్లి బ్రహ్మ పాదాలను స్పృశించి వదనం చేసి అడిగేశాడు, నాన్నగారు, నా కూతురి పెళ్లికి మీరే పౌరోహిత్యం వహించింది అని. అది పరమేశ్వరుడి పెండ్లి కూడా కాబట్టి బ్రహ్మానంద వ్రతుడే అంగీకరించాడు. వెంటనే బ్రహ్మ పనిలోకి దిగాడు.
గ్రహ బలాన్ని గ్రహించి మంచి ముహూర్తంలో శివుని చేత సతీ పాణి గ్రహణాన్ని దక్షిణ చేత కన్యాదానం చేస్తూ తాను స్వయంగా వేద మంత్రాలను చదివాడు. అప్పుడు సతీ శివుల ముఖాల్లో కనిపించిన వెలుగు అపూర్వమట. బ్రహ్మ విష్ణువు నారదాది బ్రహ్మ మానస పుత్రులు ముందు భక్తులుగా శివునికి నమస్కరించి తరువాత పెళ్లి పెద్దలుగా వధూవరులను దీవించాడు. దక్షుడు ఒక గొప్ప మహోత్సవాన్ని నడిపాడు. అన్ని జాతుల జీవరాశులు పిపీలిక బ్రహ్మ పర్యంతము అందులో పాల్గొని ఆనందించడం జరిగింది. 18వ అధ్యాయం సంపూర్ణము. 19వ అధ్యాయము వధూవరుల అగ్ని ప్రదక్షిణం, విష్ణుకృత శివస్థుతి, కైలాస గమనం. కన్యాదానం కావించిన పిమ్మట దక్షుడు శంకర భగవానులకు నానా ప్రకార వస్తువులను అసంఖ్యాకంగా కానుకగా ఇచ్చాడు. బ్రాహ్మణులకు కూడా పెద్ద ఎత్తున దానాలు ఇచ్చాడు. తర్వాత లక్ష్మీ సహితుడే విష్ణుదేవుడు శుంభుని వద్దకు చేరి చేతులు జోడించి నిలబడి ఇలా అన్నాడు: దయాసాగర శంకర, మీరు సంపూర్ణ జగత్తుకే తండ్రి కాగా ఇక ఈ సతీదేవి జగన్మాత. సనాతన స్మృతులు చెప్పేది ఇదే. మీరు అవసరమైతే అవతారాలెత్తైనా సరే సత్పురుషులకు మంచిని కలిగిస్తారు, దుష్టులను సంహరిస్తారు. మీకు నా నమస్కారపూర్వక అభినందనలు. అప్పుడు బ్రహ్మ సతీదేవి చంద్రుని గుహ్య సూత్రోక్త విధితో విస్తారపూర్వకంగా అగ్ని కార్యాన్ని నిర్వహించారు. బ్రహ్మ చెప్పిన చోట మంత్రాలను ఉచ్చరిస్తూ ఆచార్యునిగా ఆయనను గౌరవిస్తూ శివానీలు కూడా ఉత్సాహంగా అగ్ని కార్యంలో పాల్గొన్నారు, ప్రదక్షిణ చేశారు. ఆ రోజంతా జగమంతా సంబరాలు చేసుకుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: సదాశివ, మీ ఆజ్ఞతో నేను ఈ పరిషత్తులో శివతత్వ వివేచనను కొంతవరకు కావిస్తాను. సమస్త దేవతలు, మహర్షులు, ఇతరులు ఏకాగ్రచిత్తులు వినాలి. భగవన్ ప్రకృతియు దాని అతీతులు కూడా మీరే. మీలో అనేక భాగాలుగా ఈ విశ్వమంతా ఇమిడి ఉన్న మీరు స్వయంగా భాగరహితులు. జ్యోతిర్మయ స్వరూపమైన మీ అంశలయమే మేము. పరమాత్మైన మీరే సృష్టి స్థితిలయ కారకులుగా మా రూపాల్లో అవతరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయినారు. లీలాపూర్వకంగా జగద్రక్షణ కోసం శరీర ధారణ చేశారు. కానీ స్వయం నిర్గుణ పరమాత్మ మీరే. ఒకే శరీరంలో భాగాలై ఉండి మస్తకం, హృదయం వంటి పేర్లతో పనిచేసే అంగాల వలె బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన మేము మీ అంశలమే. జ్యోతిర్మయులు, ఆకాశం వలె సర్వవ్యాపి, నిర్లుప్తులు, తమకు తామే ధామము, పురాణ, కూటస్థ, అవ్యక్త, అనంత, నిత్య, దీర్ఘాది విశేషణాల కాలంపై ఉండి కూడా నిర్విశేష బ్రహ్మముగా నిత్యము నిలిచి ఉన్న తత్వమే శివతత్వం. మీరే సర్వము, సర్వస్వము. మీకు నమస్కారం. వివాహ ఘట్టంలో ఆడపిల్లల వారింట వరుణ్ణి అతని తండ్రి తాతలతో సహా ప్రవర అను పేరట పరిచయం చేయడం సంప్రదాయం. దాన్ని ఈ విధంగా నిలబెట్టిన మహావిష్ణువుని మిక్కిలి ప్రసన్న దృక్కులతో వీక్షించాడు. విశ్వేశ్వరుడు ఆయన వివాహ విధిని గౌరవిస్తూ అక్కడున్న వారందరికీ కృతజ్ఞాపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం చేశాడు. తర్వాత మరలా ప్రత్యేకంగా బ్రహ్మదేవుని నమస్కరించి ఇలా అన్నాడు: ఆది బ్రాహ్మణ దేవ విధాత, మీరు నా వివాహాన్ని శాస్త్రోక్తంగా చాలా చక్కగా చేయించారు. నాకెంతో సంతోషంగా ఉంది. ఈనాటి ఈ వేదికమైన వేడుకకు ఆచార్యులు మీరే. నేను మీకు దక్షిణ ఇవ్వాలి. అది నా నైతిక సామాజిక బాధ్యత. మహానుభావ, దక్షిణగా ఏమి కావాలనుకుంటున్నారో చెప్పండి చాలు. అది ఎంత దుర్లభమైనా సరే సాధించి తెచ్చి మీకు సమర్పించుకుంటాను. బ్రహ్మదేవుడు ఆ మాటలు విని చేతులు జోడించి నిలబడి మిక్కిలి వినయంతో ఇలా సమాధానమిచ్చాడు: స్వామి, నన్నొక పెద్దను చేసి ఆచార్యునిగా సంబోధించట కేవలం మీ సంస్కారం, ఔదార్యం. అయినా మీ మాటలను జవదాటలేను కనుక ఇప్పుడు నా మనసులో పుట్టిన ఒక విన్నపాన్ని చెప్పుకుంటాను. మీరు ఇదే రూపంలో ఈ వేదికకు వెలిసి జీవగణ నుంచి విరాజమానులు కావాలి. మనుష్యులు కూడా మిమ్మల్ని ఇక్కడ దర్శించుకుని పాప విముక్తులు కావాలి. మహాదేవా, మీ సాన్నిధ్యం వల్ల పవిత్రీకృతమైన ఈ వేదికకి సమీపంలోనే నేను ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేసుకుంటాను. ఇది నా చిరకాల వాంఛ. నాకు ఇది తీరితే చాలు. అంతేగాక ఈ పుణ్యస్థలంలో చైత్ర శుక్ల త్రయోదశి నాడు
పూర్వ ఫల్గుణి నక్షత్రయుక్తమైన వేళ అంటే ఆదివారం అయితే మరింత ప్రసక్తం. భక్తి భావంతో నిండిన మనసుతో మమ్ము దర్శించిన మానుల పాపాలని తక్షణమే దగ్ధమైపోయి విపుల పుణ్య వృద్ధి సమస్త రోగనాశనం కూడా జరగాలి. స్త్రీలు దౌర్భాగ్యులైన గొడ్రాళ్లైన కన్యాపుత్రికలైన రూపహీనలైన ఇక్కడికి ఈ వేళప్పుడు వచ్చి భక్తిత పరతంత్రులై మిమ్ము దర్శిస్తే వీటిలో ఎన్ని దోషాలున్నా అవి నశించి వారు సౌభాగ్యవంతులుగా జీవించగలగాలి. ఇవే నాకు మీరు దయతో ప్రసాదించే దక్షిణలైతే నా జన్మధన్యమైనట్లే. నా ఆత్మకు సుఖాన్నిచ్చే మాటలు పలిక వస్తా అంటూ ఆనందంతో ఉప్పొంగిపోయాడు సద్వివేక శ్రేష్ఠుడైన సదాశివుడు. బ్రహ్మ కోరినట్లుగానే అక్కడ సతీ సమేతంగా వెళ్ళేశాడు. తరువాత దక్షిణతో వెళ్ళొస్తానని చెప్పి తన వారితోనూ కొత్తగా తన నంది వాహనంపై ఆసీనులై కైలాసాన్ని పావనం చేస్తున్న సతీదేవితోనూ కలిసి బయలుదేరాడు. దక్షుడప్పుడు నయ వినయ సంపన్నుడై తల వంచి నమస్కరించి తనను అల్లుడి రూపంలో కృతార్థం చేసిన చంద్రశేఖర్ని భక్తి ప్రేమ పొంగారగా స్తుతించాడు. హరిబ్రహ్మాది దేవతలు మరీచి నారదాది బ్రహ్మపుత్రులు మునులు శివగణాల వారు అందరూ శివదేవుని నమస్కరించి గొప్పగా స్తుతిస్తూ జయ జయధ్వానాలు సలుపుతూ ఉండగా పరమేశ్వరుడు సతీదేవిని ముందుగా నందిపై నెక్కించి తరువాత తాను కూడా ఆరూరుడై హిమాలయ పర్వతం వైపు సాగిపోయాడు. నలుపు నీలం కలిసిన మేని ఛాయలో నీలాకాశం వలె నీలాకాశం కంటే ప్రకాశవంతంగా విష్ణుదేవుల వలె కనులకు చల్లగా ప్రసన్నంగా మనోహరమైన చిరునవ్వును చిలకరిస్తూ గౌరవర్ణుడై మదనుని తలదన్నే సుందరుడైన శివునితో కలిసియున్న సతీదేవి వర్ణాధిక్య సౌందర్యాల వల్ల శివుని శిరసున నున్న నెలవంక నేలంగా పరమ రమణీయంగా గోచరించింది. ఆకాశంలో సాగుతూ ఉన్న ఈ సౌందర్య పరంపరను హరిబ్రహ్మాదుల కనుల విప్పార్చి తనివి తీరా తిలకించి తమ కనుల కలిమి వల్ల తమ జన్మధన్యమైనదని భావించారు. దక్షుడు కూడా మోహితుడై ఇలా వారి వెంటే పోసాగాడు. శివుడు కొంత దూరం వెళ్ళాక ఆగి దక్షునికి సాధారణంగా వీడుకోలు పలికాడు. ఆయన వెనుకకు మరలాడు. కానీ ఇతరులంతా కైలాసం దాకా పోయి అక్కడ మరలా శివునికి జయ జయ ధ్వానాలు పలికి ఆయన ప్రసన్నుడే వీడ్కోలు ఇవ్వగా వినుదిరికి వారి వారి ధామాలకు మరలిపోయాడు. మహేశ్వరుడు దక్షకన్య సతితో కలిసి విహరించసాగాడు. సౌనకాది మహామునులారా, పూర్వకాలంలో స్వయంభువ మన్వంతరంలో జరిగిన ఈ సతీ శంకర కళ్యాణ కథని వివాహ యజ్ఞాది శుభకార్యారంభంలో శాంతచిత్తులై విన్న వారి కార్యాలన్నీ విఘ్నరహితంగా నెరవేరుతాయి. స్త్రీలు ప్రేమ భక్తి శ్రద్ధలతో ఈ కథని వింటే వారికి సుఖ సౌఖ్యాలు సత్పుత్ర సంతతి సుశీలత సదాచార సంపదలతోడి సాధ్వి పదము లభిస్తాయి. ఈ విధంగా మనం 19-20 అధ్యాయాలు అయితే విని ఉన్నాం కదా. తర్వాత మనము 21వ అధ్యాయం నుంచి అయితే విందాము. అంతవరకు స్వస్తి. హర హర మహాదేవ శంభో.